లాస్ట్కి మా బాబాయ్ మ్యాచ్ తీసుకొచ్చారు కదా, అప్పుడు ఫొటోస్ పంపించారు, అప్పుడు చూసాను. లైక్ చూడగానే చాలా నచ్చావు. అదే చెప్పాను ఇట్లా లైక్ వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి. చూడగానే నచ్చాను అంతేనా? లైక్ యూర్ బ్యూటిఫుల్ ఇట్లా. మాట్లాడిన తర్వాత నుంచి డే బై డే ఇట్ ఫెల్ట్ గుడ్. లైక్ ఇంకా 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 మాట్లాడాలనిపించి దెన్ సీతా కళ్యాణ వైభోగమే. మా అన్న గురించి చెప్పాలంటే ఏం లే అన్న, మా అన్న చాలా నైస్ పర్సన్. మా అన్న చాలా మొండోడు, అనుకున్నది సాధించే వరకు అస్సలు వదిలిపెట్టాడు. అనుకున్నాడంటే ఎంత దూరం అన్న పోయి సాధిస్తాడు. ఏంటంటే ఎన్ని హార్డ్షిప్స్ వచ్చినా ఎంత కష్టమైనా సరే పక్కా నిలబడి అది చేసి చూపిస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చిన్న ఉన్నప్పుడు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా క్లాస్ గుర్తులేదు. నేను ఫస్ట్ టైం స్కూల్లో నన్ను ఏదో క్లాస్లో కూర్చోబెడితే నేను ఏడ్చుకుంటా మా అన్నని ఎత్తుక్కుంటూ క్లాస్ తిరిగినాను అనమాట, చాలా భయపడుకుంటూ. అయితే ఇప్పుడు ఏం చేసిరు, ఇక నన్ను చూసి టీచర్లు మా అన్నని ఏ క్లాస్ అయితే ఉన్నారో ఆ క్లాస్లో మా అన్నతో పాటు నన్ను కూర్చోబెట్టారు ఆ ఫుల్ డే. అదొక్కటి చాలా మంచిగా గుర్తుంది చిన్నప్పటి నుంచి. కనిపిస్తుందా? ఇంకెక్కువసేపు నిలబడాలి. మా చెల్లి గురించి ఒక మెమరీ నాకు గుర్తుంది. నేను స్కూలింగ్లో చిన్న ఉన్నప్పుడు స్కూల్ వెళ్ళేటప్పుడు తను నాకంటే 3 years చిన్న, బట్ తను నన్ను స్కూల్కి తీసుకెళ్తుండే. తన చేయి పట్టుకొని నేను వెళ్ళాలి, బట్ తను నా చేయి పట్టుకొని స్కూల్కి తీసుకెళ్తుండే. సో అదొక బిగ్ మెమరీ నాకు. అండ్ డోంట్ టేక్ మై లీనియన్స్ యాజ్ అడ్వాంటేజ్. అదొక్క డైలాగ్ పెట్టుకొని 4 years సో తాయి చేసాం దాన్ని. బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.